అసలు అఘోరాలకి నాగసాధువులకి వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు నాగసాధువులు అనేవాళ్ళు అర్ధనగ్నంగా ఉంటారు. అఘోరాలు ఏంటంటే అమ్మ పైన కింద నల్ల దుస్తులు వేసుకోవాలి. ఇక్కడ ఒక దుస్తు, ఇక్కడ ఒక దుస్తు. నలుపు శాశ్వతమైనది కదా కలర్. పైన దుస్తులు, కింద దుస్తులు వేసుకొని రంగురంగుల 7 రంగులు ఉన్న ఈ మాలలు వేసుకుంటారు వాళ్ళు. ఎలా చెప్పవచ్చు అఘోరాలు నాగసాధువులకు వ్యత్యాసం అంటే అమ్మ, నాగసాధువులు వచ్చేసి కేవలం సరిహద్దుల్లోనే ఉండాలమ్మా, సరిహద్దుల్లో, దేశ సరిహద్దుల్లో. అఘోరాలు వచ్చేసి క్షేత్రపాలకులై ఉండాలి. క్షేత్రపాలకులు అంటే ఎవరు? మళ్ళీ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మన దగ్గర, ద్వాదశ అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కదా, ఈ క్షేత్రాలలో ఉంటారు వాళ్ళు అంతే. ఎప్పుడు చూసినా కొండ ప్రాంతాల్లో, మంచు ప్రాంతాల్లో, ఆ పెద్ద పెద్ద ఎత్తైన గుహల్లో కూర్చొని దైవాధీనమైన పనులకు మాత్రమే చేయవలెను వీళ్ళు. ఇప్పుడు అఘోరాల ప్రస్తావన లేదు సమాజంలో. ఒకప్పుడు ప్రస్తావన భలే ఉండేది. ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు. 100 సంవత్సరాల క్రితం ప్రభుత్వాలన్నీ రావడం చేత, ప్రభుత్వాలన్నీ ఏర్పడడం చేత, మనకు స్వతంత్రాలు ఇవన్నీ రావడం చేత ఏమైందంటే కొన్ని ఆంక్షలు విధించారు. అఘోరాలు ఏంటంటే కేవలం తల తీయడమే వాళ్ళ డ్యూటీ. వాళ్ళ డ్యూటీ కేవలం ఫస్ట్ వెపన్ తల తీసేయడం అంతే. ఇలా తల తీయడాలనేది కుదరదు. రాను రాను సమాజం ఏమైనా రక్తపాతమే జరుగుతుందన్న ఆలోచనలు చేసి 850 సంవత్సరాల క్రితం మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు ఒక ప్రకటన ఇచ్చారు. వీళ్ళందరినీ కలిసి శాంతియుతంగా కూడా సమాజాన్ని గెలవవచ్చు అని చెప్పినందుకు వాళ్ళందరూ జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క నియమ నిబంధనలన్నీ పాటిస్తున్నారు ఇప్పటికీ. కాబట్టే వాళ్ళు ఇప్పుడు మరణ హోమాలు మీరు అన్నట్టుగా తలకాయలు తీసేయడాలు, లేపేయడాలు చేయట్లేరు తల్లి. గురువు ఆదేశం ఇచ్చారు కాబట్టి అలా చేసుకుంటూ పోతే భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది కదమ్మా. ఇప్పుడు నేను ఆయుధం పట్టాను అనుకోండి, నాతో పాటు నా తరం కూడా ఆయుధమే పట్టేస్తుంది. అలా కాకుండా విద్య, సంస్కారం, సౌభాగ్యం, సంసారం, ఒక గుణగణాలు కలిగిన మంచి పండు, అంటే పండు ఉంటే సరిపోదు, బాగా గమనించాల్సిన విషయం. దానికి కావాల్సిన చెట్టు, ఆ చెట్టు ఉంటే సరిపోదు, దాన్ని పోసే రైతు ఉంటే సరిపోదు, ఆ మనసు ఉండాలి పోయడానికి. మనసు ఉంటే సరిపోదు, ఆయనకు అన్ని విధాలుగా సహకరించేటోళ్ళు కావాలి. సహకరిస్తే సరిపోదు, ఆయనతో పాటు వీళ్ళందరూ రావాలి. అంటే కుటుంబ బాధ్యతలు అందరూ కలిస్తే ఆ పండు తీయగా కావాలి. అన్ని పాటించేసి ఆ పండు తీయగలేకపోతే ఏం లాభం తల్లి? ఇప్పుడు తీయగున్న పండే కదా మనం తింటాం కదా. ఇలా నియమ నిబంధనలన్నీ అప్పచెప్పిన వాళ్ళు ఇదంతా అఘోరా పురాణంలో పొందపరిచారు. ఇప్పుడు లేదు, అఘోరా పురాణం తీసేశారు. తర్వాత గరుడ పురాణంలో రాసింది, శివ పురాణంలో రాసింది ఈ వివరణలు ఎలా బాగుపడడానికి సమాజంలో అఘోరాలు వాళ్ళ తత్వాలు ఎలా వచ్చాయని. ఇప్పుడు ఆ లేడీ అఘోరీస్ ఉంటారు మీరు అన్నట్టుగా. లేడీ అఘోరి అనేవాళ్ళు ఎవరంటే అమ్మ 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఉన్న వయసుతో వచ్చిన వాళ్ళు శిక్షలు అందుకొని అఖాడాలు దాటి రాకూడదు. వాళ్ళు అఖాడా అంటే ఏంటంటే వాళ్ళ యొక్క సంస్థ అన్న కదమ్మా, వాళ్ళ ఒక స్కూల్ అనుకోండి, అది దాటి రాకూడదు వాళ్ళు అంతే. వాళ్ళకు ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, హెడ్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, వీళ్ళందరినీ దాటిసి రాకూడదు వాళ్ళు. ఇప్పుడు సమాజంలో మనం కొన్ని విషయాలు చూస్తుంటాం, ఇలానే ఉంటారా అంటే అమ్మ అది అగైనిస్ట్ లా, అది అగైనిస్ట్ రూల్. అది అఘోరాలకు సంబంధించిన రూలే కాదు అది. ఇప్పుడు బయటకు వచ్చేసి మేము ఇలానే ఉంటామంటమ్మా. ఇప్పుడు నా వేషధారణ ఇలా ఉందనుకో తల్లి, నేను ఎక్కడన్నా వెళ్ళేసి అపవిత్రంగా నిలబడ్డా అనుకోండి, ఈ వేషధారణతో మిగతా వాళ్ళు కూడా ఇలానే ఉంటారు అనుకుంటారు కదా. అదే నేను ఇలా నిలబడి భిక్షాటన చేశాను అనుకోండి, భిక్షాటన చేస్తున్నాడు ఆయన అలా ఉండి, అంటే అలా ఉంటే అలానే చేయాలేమో అని అనుకుంటారు. శివుడి పేరు పెట్టరు తల్లి చాలామంది, తెలుసా? మీరు గమనించాలి. నా పేరు శివరుద్ర సాధువు కదా, శివుడిది పేరు పెట్టడానికి భయపడతారు మన దగ్గర. మీరు గమనించాలి విషయం. ఎందుకంటే శివుడు ఎవరు? సన్యాసి. ఎక్కడుంటాడు? శ్మశానం. ఏం ధరిస్తాడు? విభూది. ఆయన ఏం తింటాడు? కపాలంలో అడుక్క తింటాడు. ఆయన ఎక్కడుంటాడు? అసలు ఇల్లే లేదు ఆయనకి. దుమ్ము ధూళి ఎంత పెద్దగా కొప్పు కట్టుకొని ఎక్కడో కూర్చొని, అసలు అర్థం లేదని శివుడు పేరు పెట్టారు చాలామంది భయపడి. అలా అయిపోతాడేమో, పెడితే ఇష్టమవుతాడేమో అని కొంతమంది అంటారు. కానీ ఆయన ఉన్నది దేనికి తల్లి? లోక కళ్యాణానికి. ఇది తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోరు, కొంతమంది భయపడతారు, పెట్టరు. కొంతమంది జాతకాలు శివుడిది రాగానే వద్దంటారు. నాకు 100 మంది పురోహితులు చెప్పారు, ఆ ఎస్ అన్న పేరు రాగానే భయపడిపోతారు అంటే మరి ఆ ఎస్ రాకముందుకు నీకు ఆత్మ పరమాత్మనే కదా, మరి ఆయన ఇచ్చిన ఆత్మకి ఆయన పేరు పెట్టడానికి నీకు అంత భయమా? ఆయన అనుకుంటే ఎవరినైనా చేయగలడు, వాస్తవం కదా తల్లి. అలా కొన్ని ఉంటాయి అఘోరాలు, నాగసాధువులు. తర్వాత సాధ్వికులు ఎవరు? మళ్ళీ సాధ్వికులు ఎవరంటే అమ్మ సాధువుల నుంచి విద్యా అర్హతలని, జీవితాన్ని కంప్లీట్ అంటే ఈ ఏమంటారు కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ వదిలిపెట్టిన వాళ్ళు సాధ్వికులు కాగలరు. సాత్వికులు అంటే ఎవరు తెలుసా అమ్మ? వాళ్ళని చూస్తే ఒక దేవుడిని చూసినట్టే. ఇంకా కొంతమంది మాతాంగిలు ఉంటారు, కొంతమంది స్త్రీలను చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. ఆ ముక్కు పుడక, ఆ బొట్టు, ఆ పద్ధతి, ఆ జుట్టు అవన్నీ కట్టుకునడం ఎలా ఉంటుంది మన దగ్గర, ఎంత వివరంగా ఉంటుంది తెలుసా అమ్మ? ఇలా జుట్టు ఏ స్త్రీ అయితే కడుతుందో ఇలా కొప్పు, ఆ స్త్రీ మినిమం చూడండి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళే కడతారు. గమనించి చూడాలి. 40 years పైన ఉన్న వాళ్ళు కొప్పు కడతారు ఎక్కువ శాతంగా, దానికే పువ్వులు పెడతారు. మిగతా వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు పెట్టరు. వాళ్ళు 2 జడల
ఒక జడను వేస్తారు. 2 జడలు ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు, బాగా గమనించాలి. ఒక్క జడ ఇలా 3 అల్లుతారు. ఎందుకు 3 అల్లుతారుగా ఇలా 3 పాయలతో? మీరు అవును. 3 పాయల అర్థం ఏంది? దాని అర్థం ఏం తెలుసు అసలు? 3 పాయలది అది అసలు చాలామందికి తెలియదు, అసలు దాంట్లో అర్థం కూడా తెలియదు. 2 జుట్టులు పెడితే పెళ్లి కాలేదు. పార్వతీ పరమేశ్వరులు అంటే ఇటు ఇటు 2 రూట్ సపరేట్, 2 ఒక దగ్గరికి వచ్చినాయి కదమ్మా, 3 ముళ్ళు పడతాయి కాబట్టి ఆవిడ సౌభాగ్యవతి, పతివ్రత నియమాలని నిబంధనల్ని కొన్ని పాటిస్తుంది, ఆవిడకు బాధ్యత ఉంది అని, ఆ బాధ్యతలను కట్టిపెట్టింది అని అర్థం. ఈ పాయల అర్థం అది. 3 ముళ్ళు వేస్తారుగా, ఇలా వచ్చింది. ఇంకొక విషయం, పైకి జుట్టు ఎలా కడతాంగా, పువ్వులే పెట్టింది చేస్తారంటే కొడుకు బిడ్డలు సంసారం ఇతిహాస పురాణాలన్నీ చూసి 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 అన్ని బాధ్యతలను చుట్టి పెట్టింది ఇక్కడ. దానికి 3 మల్లెపూలు చుట్టి పెట్టింది మేము బాగున్నామని పరమాత్ముడికి చూపించడానికి. అన్ని బాధలు ఉన్నాయి అందులో. ఒక స్త్రీ ఒక కొప్పులు అన్ని బాధలు ఉన్నాయని చెప్తామా? కనిపెడతారు ఎవరైనా? ఊరికే కట్టేసింది అనుకుంటారు. ఈ రోజులు అసలు ఇలా అనుకుంటున్నారు అంతే. వాళ్ళకి ఏమున్నాయి? అందుకే 20 వేయకూడదు ఎంటికలు. ఎందుకు 20 వేయకూడదు అంటారు తెలుసా అమ్మ? అలా వేయడం వల్ల చూసి గాలి కానీ ఏదైనా ప్రేతాత్మలు ఎంబడబడతాయని కానీ ఇంకేదో వస్తాయని సమాజంలో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పట్లేరు, చెప్తున్నారు. మన వాళ్ళు పాటిస్తలేరు, అది వేరే విషయం. పాటించకపోతే అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఒక జుట్టులోనే ఇన్ని అర్థాలు ఉన్నాయంటే అమ్మ, అఘోరతత్వానికి, నాగసాధువులకి, సాధువులకి, సాధ్వికులకి, అఘోరిణులకి ఎన్ని అర్థాలు ఉండవచ్చు? ఇలా సమాజం కోసమే ఉంది అక్కడ. అలా మనము సాధ్వికుల గురించి మాట్లాడుతున్నప్పుడు మా గురువు గారు అంటే ఇప్పుడు పరిచయంలో చెప్తూ ఉంటారు, ఇప్పుడు సాధ్వికులు కావడానికి రావట్లేదమ్మా ఎక్కువ శాతంగా. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం విషయం వచ్చేసరికి సనాతన ధర్మం అనేది మాటల్లో ఉంటుందమ్మా. సనాతన ధర్మం అనేది మాటల్లో ఉండదు అసలు. సనాతన ధర్మం అనేది పాటింపు, సనాతన ధర్మం అనేది చాటింపు. సనాతన అంటే ఏం తెలుసా అమ్మ? బ్రహ్మకుమారులు. సనాతన అనేది బ్రహ్మకుమారుల పేరు. బ్రహ్మ మానస పుత్రులని సనాతన అంటారు. అంటే బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త అంటాం మనం. సృష్టిని రాశాడు కదా తల్లి, దాన్ని ప్రారంభించిన రోజు, యుగాన్ని ప్రారంభించిన రోజు అంటారు కదా. ఆయన 4 బ్రహ్మ మానస పుత్రులని ధర్మం వైపు ప్రతి నాలిక మీద పెడతాడు కదా, అది సనాతనం. ఆ సనాతనాన్ని పాటించాలని ఇప్పుడు చాలామంది తిరుగుతున్నారు. అలా తిరగడం వల్ల ఏమవుతుంది అంటే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే ఏమవుతుంది? నీలాంటి వాళ్ళు, రానున్న వాళ్ళందరికీ భవిష్యత్తు బాగుంటుంది. ఇది అఘోరాల సుదీర్ఘమైన ప్రస్తావన అమ్మ.